ఆనంది గోపాల్ జోషి. ఈమెను ఆనందీబాయి జోషి అని కూడా పిలుస్తారు. పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886లో ఆనందీబాయి తర్వాత పట్టా పొందారు. ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమెనని భావించబడుతున్నది. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని 2018లో గూగుల్ తన డూడుల్ని పెట్టింది. ఈమె గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఆనందీబాయి జోషి మార్చి 31, 1865లో పూణే, మహారాష్ట్రలోని సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమెకు తల్లిదండ్రులు యమున అని పేరు పెట్టారు. 9 సంవత్సరాల వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దయిన గోపాలరావు జోషిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె భర్త ఆమెకు ఆనందీబాయి అని పేరు పెట్టారు. గోపాలరావు కళ్యాణ్లో తపాలా గుమస్తాగా పనిచేసేవారు. తరువాత అతను అలీబాగ్, చివరకు కలకత్తా బదిలీ అయ్యారు. గోపాలరావు సామాజిక భావాలు కలిగిన వ్యక్తి. అతను మహిళల విద్యకు మద్దతు పలికారు. విద్య అనేది ఆనాటి బ్రాహ్మణుల కుటుంబాల్లో సర్వసాధారణంగా ఉండేది. లోకితవాది యొక్క షట్పత్రితో ప్రభావితుడై సంస్కృతం కంటే ఆంగ్ల భాష నేర్చుకోవడం ముఖ్యమని భావించారు. విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారు. 14 సంవత్సరాల వయసులో ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చింది. అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు 10 రోజుల్లో చనిపోయాడు. ఈ సంఘటన ఆనందీబాయి జీవితంలో ఒక మలుపుని తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావడానికి ప్రేరణనిచ్చింది. గోపాలరావు తన భార్య వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. ఆనందీబాయి భర్త ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కొరకు ప్రయత్నాలు సాగించాడు. 1880లో అతను రాయల్ వెల్డర్, ఒక ప్రసిద్ధ అమెరికన్ మిషనరీకు రాసిన లేఖలో ఆనందీబాయికి యునైటెడ్ స్టేట్స్లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికే విచారించారు. ఇద్దరు ఆలుముగలు క్రైస్తవ మతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని వెల్డర్ ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదన జోషి జంటకు ఆమోదయోగ్యం కాలేదు. అయితే వెల్డర్ ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను తన సొంత పత్రిక అయిన ప్రిన్స్టన్ మిషనరీ రివ్యూలో ప్రచురించాడు. రొస్సెల్, న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే ఆవిడ తన దంత వైద్యుని కోసం ఎదురుచూస్తూ ఆయన కార్యాలయంలో యాదృచ్ఛికంగా ఈ పత్రికలో ఆనందబాయి గురించి చదివింది. వైద్య విద్య చదవాలన్న ఆనందీబాయి తపన, దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త యొక్క వృత్తాంతం ఆమెను కదిలించింది. ఆనందీబాయికి ఉత్తరం రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకు వచ్చింది. కార్పెంటర్కు ఆనందీబాయికి మధ్య అనేక విషయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వారు పరస్పరం సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలలో బాల్య వివాహం కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఒకటి కావటం విశేషం. శరంపూర్ కాలేజ్ హాల్లో ఆనందీబాయి ఉపన్యసించిన సమయంలో తాను వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా ఎందుకు వెళ్లాలనుకుంటుందో వెల్లడించింది. ఆనందీబాయి ఆమె భర్త అనుభవించిన హింస గురించి తన ఉపన్యాసంలో వివరించింది. భారతదేశంలో హిందూ మహిళా వైద్యురాల అవసరం గురించి వివరించింది. అలాగే ఆమె భారతదేశంలో మహిళా వైద్య కళాశాల ప్రారంభించడం తన లక్ష్యమని వివరించింది. అయితే తాను క్రైస్తవ మతాన్ని స్వీకరించనని మాత్రం ఒత్తి పలికింది. ఆమె ఉపన్యాసం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భారతదేశం నలుమూలల నుండి ఆర్థిక సహాయం చేస్తామని సందేశాలు అందుకున్నది. ఆమె విద్యకు సహాయంగా అప్పటి భారత వైస్రాయి కూడా 200 రూపాయల ఆర్థిక సహాయం పంపాడు. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా ఆనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళింది. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ మాసంలో వైద్య విద్యాభ్యాసానికి అమెరికాలో అడుగుపెట్టింది. ప్రజలు ఆమె మీద రాళ్లు, కాకిపెంట విసరడం వ్యతిరేకతలో పతాకాంశమని చెప్పొచ్చు. ఆనందీబాయి కలకత్తా నుండి న్యూయార్క్ వరకు నౌకలో ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఆమెకు తోడుగా 2 ఆంగ్ల మహిళలు ఉన్నారు. 1883 జూన్లో న్యూయార్క్లో ఈమెను స్వాగతించడానికి కార్పెంటర్ వచ్చింది. అమెరికాలో మిసెస్ కార్పెంటర్ అతిథిగా ఆమె ఇంటికి చేరింది. న్యూయార్క్లో 1983లో థియోడిసియా కార్పెంటర్ ఆనందీబాయి బస పోషణ బాధ్యత వహించింది. ఆనంది కార్పెంటర్ అత్యంత ఆత్మీయులుగా మారారు.
కార్పెంటర్ ఆనందీబాయిని కుమార్తెగా భావించి అభిమానించింది. ఆనందిని చూసి కార్పెంటర్ విస్మయం చెందగా అమెరికా వైవిధ్యం ఆనందీ గోపాల్ను విస్మయపరిచాయి. పెన్సిల్వేనియా మహిళా వైద్య కాలేజీలో వైద్య విద్యకే ఈమె దరఖాస్తు చేసుకున్నారు. మొట్టమొదటి మెడికల్ క్యాంప్ నిర్వహించుచున్న పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ వారికి ఆమె తను పాల్గొనేందుకు ఒక లెటర్ రాశారు. అదే ప్రపంచ మొట్టమొదటి మహిళా మెడికల్ క్యాంప్. ఇది ప్రపంచంలోనే ఈ తరహా మొదటి కార్యక్రమం. రేచెల్ బాట్లీ కాలేజీ డీన్ ఆమెకు ఈ విద్యా కోర్సుకై అర్హతను ఇచ్చారు. ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఆమెను వదిలిన కార్పెంటర్ పసిపిల్లలా విలపించడం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. కాలేజీ సెక్రటరీ సూపరింటెండెంట్ సుదూరం నుండి విద్యాభ్యాసానికి వచ్చిన ఆనందీ గోపాల్ని చూసి ప్రభావితమై ఆమెకు అక్కడ ఉన్న 3 సంవత్సరాలు $600 అమెరికన్ డాలర్లను ఉపకార వేతనం ఏర్పాటు చేసింది. 19వ ఏట ఆమె తన వైద్య విద్యను ప్రారంభించారు. ఆమె అమెరికాలో ఎదుర్కొన్న ప్రధాన సమస్య శీతోష్ణ స్థితి. ఆమె 9 గజాల మహారాష్ట్ర సాంప్రదాయ శైలి చీర దారణ నడుమును పిక్కలను కప్పలేదు కనుక తీవ్ర అంతర్మదనం తరువాత గుజరాతీ శైలిలో చీరను ధరించాలని నిర్ణయించుకోవటం విశేషమైతే అది ఆమె భర్తకు తెలియజేయకూడదని నిర్ణయించడం మరొక ప్రత్యేకత. అయినా ఆమెకు కాలేజీ వారు ఏర్పాటు చేసిన గదిలో సరైన ఫైర్ ప్లేస్ లేనందున ఫైర్ ప్లేస్ నుండి అత్యధికంగా పొగ రావడం వలన ఆమెకు చలి కానీ లేక పొగ కానీ భరించవలసిన పరిస్థితి ఎదురైంది. 2 సంవత్సరాల అమెరికా వాసం తర్వాత ఆమెకు అపస్మారకం తీవ్ర జ్వరం అధికమైంది. అప్పుడు మొదలైన దగ్గు ఆమెను చివరి వరకు వదిలిపెట్టలేదు. ఆమె తీవ్ర ఆరోగ్య సమస్యలతో 3 సంవత్సరాల ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఫైనల్ ఎగ్జామ్స్ రాసింది. 1886 మార్చి 11న ఆమె వైద్య విద్యలో డాక్టరేట్ సాధించింది. ఆమె పరిశోధనాంశం ఆర్య హిందువుల్లో స్త్రీ జననాంగ శిశు సంబంధిత వైద్యం. స్నాతకురాలైన సందర్భంలో విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో ఒక సందేశాన్ని పంపింది. ఆమె పట్టభద్రోత్సవంలో ఆమె భర్త కూడా పాల్గొన్నాడు. ఆ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలిగా పేర్కొనడం ఆమెకు మరుపురాని అనుభూతిని కలుగజేసిందని ఆమె తన కథనాల్లో పేర్కొన్నది. ఆ ఉత్సవంలో పండిత రమాబాయి పాల్గొనడం మరో ప్రత్యేకత. ఆమె ఆరోగ్యం రోజురోజుకు దిగజారడంతో ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. ఆమెకు క్షయవ్యాధిగా నిర్ధారించబడింది. అయినా వ్యాధి ఇంకా ఊపిరితిత్తులని చేరలేదు. వైద్యులు ఆమెను భారతదేశానికి తీసుకువెళ్లమని సలహా ఇచ్చారు. అందుకు ఆమె అంగీకరించింది. కొల్హాపూర్ సంస్థానంలో వైద్యురాలిగా పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది. భారతదేశానికి తిరుగు ప్రయాణం చేసే సమయంలో ఆనందీబాయి ఆరోగ్యం మరింత దిగజారింది. నౌకలో ప్రయాణం చేసే సమయంలో ఆమెకు చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించారు. వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించడానికి కారణం ఆమె బ్రౌన్ ఉమన్. బ్రౌన్ ఉమన్ అనగా సాధారణంగా భారతీయులను బ్రౌన్ ప్రజలు అంటారు. కారణం ఇదే కావడం. 1886 చివరి భాగంలో ఆనందీబాయి భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. ఆమెను కొల్హాపూర్ సంస్థానానికి చెందిన వైద్యురాలిగా నియమించింది. ఆల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారినిగా బాధ్యతలను అప్పగించింది. కలకత్తాకు చేరిన తరువాత ఆనందీబాయి బలహీనత, నిరంతర తలనొప్పి, తరచూ జ్వరం, ఆయాసాలతో బాధపడేది. థియోడిసియా ఆమెకు అమెరికా నుండి ఔషధాలను పంపేది. తరువాత ఆమె ఆయుర్వేద చికిత్స కొరకు కజిన్ ఇంట్లో బస చేసింది. ఆయుర్వేద వైద్య నిపుణుడు ఆమె నౌకాయానం చేసి విదేశాలకు వెళ్లి సంప్రదాయ సరిహద్దులు దాటినందుకు ఆమెకు చికిత్స చేయడానికి నిరాకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన 1 సంవత్సరంలోపుగానే ఆమె ఫిబ్రవరి 26, 1887 తేదీన 22 సంవత్సరాల చిరుత ప్రాయంలో అకాల మరణం చెందారు. చివరకు ఆమె 1887 ఫిబ్రవరి 26న ఆనందీబాయి వ్యాధి బాధతో 22 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచింది. ఆనందీబాయి మరణానికి దేశం అంతటా విషాదం ఆవరించింది. ఆనందీబాయి చితాభస్మం థియోడిసియా కార్పెంటర్కు పంపబడింది. కార్పెంటర్ వాటిని పూకిప్సీ, న్యూయార్క్లోని తమ కుటుంబ శ్మశాన వాటికలో భద్రపరిచింది. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ శ్మశాన వాటికలో ఇప్పటికీ చూడవచ్చు. అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత, సంస్కరణకర్త అయిన కారోలైన్ వెల్స్ హీల్ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను రాసింది. దూరదర్శన్ ఆనందీబాయి జీవితమును ఆధారంగా చేసుకుని తీసిన ధారావాహిక ఆనందీ గోపాల్ను ప్రసారం చేసింది. ఈ ధారావాహికకు కమలాకర్ సారంగ్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ జనార్దన జోషి తన మరాఠీ నవల
ఆనంది గోపాల్లో ఆనందీబాయి జీవితంలోని కొన్ని ఘటనలను పొందుపరిచారు. ఈ నవల ఆశా దామ్లే ద్వారా ఆంగ్లంలోకి అనువాదమయ్యి సంక్షేప రూపం పొందింది. అదే పేరుతో రామ్జీ జోగ్లేకర్ ఒక నాటకాన్ని రూపొందించారు. ఆనందీబాయికి తన 15వ సంవత్సరంలో ఇలాంటి అభ్యుదయ భావాలు ఎలా అలవడినాయి అన్న విషయం ఆమె మిసెస్ కార్పెంటర్కు రాసిన ఉత్తరాలు వెలువరించాయి. ఆ రోజుల్లో ఆమె వెలువరించిన అభిప్రాయాలు ఇప్పటికీ స్త్రీవాదుల చేత పరిశీలించబడుతున్నాయి. స్త్రీవాద రచయితలైన తారాబాయి రాసిన స్త్రీ పురుష తులన, పండిత రమాబాయి రాసిన స్త్రీ ధర్మ నీతి, రక్మబాయి రాసిన ది హిందూ లేడీ వంటి పుస్తకాల్లో ఆనందీబాయి వృత్తాంతం ప్రస్తావించబడింది. ఆనందీబాయి 15 సంవత్సరాల ప్రాయంలో ఆమెకు ఆలోచన సరళిలో ఇలాంటి మార్పులు రావడం పలువురిని విస్మయపరిచింది. ఆనందీబాయి ప్రయత్నాలు నిష్ఫలం కాలేదు. ప్రస్తుతం ఆధునిక స్త్రీ అభ్యుదయ ప్రయాణంలో ఆనందీబాయి భావాలు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎవరి స్వప్నాలు సాధించలేనివి కాకూడదు. ప్రతి ఒక్కరూ వారి కలలను నిజం చేసుకునే శక్తివంతులు కావాలి అన్న ఆనందీబాయి ఆశయాలు ఇప్పటికీ గౌరవించబడుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం స్త్రీ ఆరోగ్య సంరక్షణ కొరకు పాటుపడిన యువతులకు ఫెలోషిప్లు అందిస్తుంది.